వెల్కమ్ టు ములక స్వర్గం. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి ఫర్టిలైజర్ చూపిస్తాను. ఇదైతే నేను సొంతంగా చేసింది కాదు, ఈ ఆయుర్వేదం బుక్లో చూసి చేశాను. అంటే ఇది సాంస్క్రిట్లో ఉంటుంది, దీనికి ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది అన్నమాట. అది చూసి చేశాను. అయితే ఇది ఎలా చేయాలో చూసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేశారనుకోండి, నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇది మొక్కల గురించిన ఆయుర్వేదం బుక్ అన్నమాట. అన్ని మొక్కల ప్రాబ్లమ్స్ గురించే ఉంటుంది. మొక్కలకి ఎలాంటి ఎరువులు ఇవ్వాలి, ఎలాంటి రోగాలు వస్తాయి, ఎలాంటి పురుగులు వస్తాయి అనేసి అన్నీ ఉంటాయి. అలానే భూమిలో నీళ్ళు ఎలా కనిపెట్టాలి అన్నీ ఉంటాయి. కాకపోతే దాని ట్రాన్స్లేషన్ అయితే ఇలా చివరి ఉంటాయి అన్నమాట, ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్. అయితే ఇప్పుడు నేను ఈ ఎరువు ఎలా చేయాలో చూపిస్తాను. 127 పాయింట్ ఉంది కదా, ఇది ఏం చెప్పారంటే వాటర్ మిక్స్డ్ విత్ వైట్ మస్టర్డ్, బార్లీ, హస్క్ అండ్ ఆయిల్ కేక్ నరిషెస్ ట్రీస్ ఆఫ్ ద టైప్ ఆఫ్ బ్రెడ్ ఫ్రూట్, డేట్ అండ్ కమలా. అంటే ఏం లేదండి, వైట్ మస్టర్డ్, బార్లీ, హస్క్ అండ్ ఆయిల్ కేక్తో చేసిన ఎరువు ఇస్తే ఈ పళ్ళ మొక్కలు బాగా వస్తాయి అనేసి చెప్పారు. నేను ఏం చేశానంటే ఆల్రెడీ చేశాను, అంతకుముందు వీడియో చేయలేదు కానీ ఈ పువ్వుల మొక్కలకి ఇచ్చాను అనమాట. నిజంగా ఇంత బాగా పూసే, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. పళ్ళ మొక్కలకి ఇస్తే ఏమైందంటే ఈ నిమ్మకాయ వాటిలో జ్యూస్ బాగా వస్తుంది వాటికి. నాకైతే ఫ్లవర్స్ చాలా అట్రాక్టివ్గా కనిపించింది. అది ఇచ్చిన తర్వాత ఫ్లవర్స్ చాలా బాగా వస్తున్నాయి. అందులో వాళ్ళు చెప్పినవే కాకుండా నేను ఎక్స్ట్రా బనానా కూడా యాడ్ చేశాను. బనానా ఫ్లవరింగ్కి బాగా పనిచేస్తుంది కదా అనేసి. అయితే నేను ఎలా చేశాను అనేసి చూపిస్తాను. మనకి bullockswargam.com అనేసి ఆన్లైన్ స్టోర్ ఉంది. ఈ ఫ్లవర్ సీడ్స్, వెజిటేబుల్ సీడ్స్ అవన్నీ అందులో ఉంటాయి, ఒకవేళ కావాలంటే చెక్ చేయండి. ఇందులో ఫస్ట్ వైట్ మస్టర్డ్ అని రాశారు కదా, ఇవే తెల్ల ఆవాలన్నమాట. అంటే ఆవాలు మనం నార్మల్గా వాడేవి నల్లగా ఉంటాయి కదా, ఇవి తెల్ల ఆవాలు. పూజా స్టోర్లో అయితే ఈజీగా దొరికేస్తాయి. నార్మల్గా అయితే సూపర్ మార్కెట్స్లో కూడా ఉంటాయి. దొరకకపోతే పూజా స్టోర్లో ట్రై చేయండి. తెల్ల ఆవాలు కదా అనేసి మరి ప్యూర్ వైట్ కలర్లో ఉండవు, గోధుమ కలర్లో ఉంటాయి ఇలాగా. నెక్స్ట్ బార్లీ, నేనైతే బార్లీ పౌడర్ తీసుకున్నాను. ఎలానో పౌడర్ చేసే వేయాలి కదా, ఆల్రెడీ ఇంట్లో పౌడర్ చేసిన బార్లీ ఉందనేసి నేను పౌడర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ కేక్ అనమాట. ఆయిల్ కేక్ ఏదన్నా తీసుకోవచ్చు, నా దగ్గర మస్టర్డ్ కేక్ ఉంది కదా అనేసి మస్టర్డ్ కేక్ తీసుకున్నాను. ఈ మస్టర్డ్ కేక్ కూడా మన స్టోర్లో అవైలబుల్ ఉంది, కావాలంటే bullockswargam.comలోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. ఈ మస్టర్డ్ కేక్ అనే కాకుండా నూనె తీసిన తర్వాత వచ్చే చెక్క లేదన్నా వాడుకోవచ్చు. వేరుశెనగ చెక్క కానీ, నువ్వుల చెక్క కానీ, లేదంటే కొబ్బరి చెక్క కానీ, ఏదన్నా నూనె తీసిన తర్వాత వచ్చే చెక్కలు ఏదన్నా వాడుకోవచ్చు. నెక్స్ట్ తౌడు తీసుకున్నాను. హస్క్ అని అన్నారు కదా, అందుకనేసి నేను తౌడు తీసుకున్నాను. ఇది ఒక గిన్నెడంత తీసుకున్నాను. ఇప్పుడు ఇవి అన్నిటిని నానబెట్టాలి కదా, అందుకనేసి ఒక డబ్బా తీసుకొని అందులోకి ఈ నూనె చెక్కలు వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు అరటిపళ్ళు వేస్తాను. ఇందులో అయితే అరటిపళ్ళు రాయలేదు కానీ నేనే వేద్దామనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ తౌడు కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ బార్లీ పొడిను ఈ తెల్లవాళ్ళు ఉన్నాయి కదా, నేను ఏం చేస్తానంటే రెండిటిని కలిపి మిక్సీ ఆడేస్తాను. ఎందుకంటే తెల్లవాళ్ళు కొంచెం తక్కువ ఉన్నాయి కదా, అవ్వదేమో అనేసి ఈ రెండు కలిపి ఆడేసాను. అంటే జార్లోకి సరిపోదేమో అన్నట్టు రెండు కలిపేసి మళ్ళీ పౌడర్ చేస్తాను. దీన్ని కూడా వేసేస్తున్నాను ఇందులోకి. నెక్స్ట్ బాగా ముగ్గిపోయిన అరటిపళ్ళు, ఇదైతే ఆ బుక్లో రాయలేదు కానీ నేను లాస్ట్ టైం కూడా వేశాను ఈ బాగా ముగ్గిపోయిన అరటిపళ్ళు. ఇలా అని కాకపోయినా అరటిపళ్ళు బెల్లం కలిపేసి ఒక 2-3 రోజుల నుంచి మొక్కలకి వేసినా సరే పువ్వులు బాగా పోస్తాయి. అయితే ఇప్పుడు నేను దీన్ని బాగా మిక్సీ చేసేస్తున్నాను. కొన్ని వాటర్ వేసి అప్పుడు చేశాను, అప్పుడు బాగా మెత్తగా అవుతుంది కదా అనేసి. చూడండి ఇలా అయింది. చిన్న చిన్న పీసెస్ కింద ఉన్నాయంటే పైన అది గట్టిది వేస్తాను కదా, అది చిన్న పీసెస్ కింద ఉంది, అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ బనానా పేస్ట్ని ఇందులోకి వేసేస్తున్నాను. నేను లాస్ట్ టైం చేసినప్పుడు కూడా నేను బనానాస్ వేసాను, అందుకనేసి ఇప్పుడు చెప్తున్నాను. నార్మల్గా అయితే ఈ బుక్లో రాయలేదు కానీ నేను ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ టైం చేశాను, రిజల్ట్ బాగా వచ్చింది అనేసి, అందుకనేసి నేను సేమ్ రెసిపీ చెప్తున్నాను.
అయితే ఇప్పుడు దీని నిండా వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసి ఒక 2-3 డేస్ పెట్టండి. నేనైతే 2 రోజులు పెట్టాను అంతే. 2 రోజులు మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే సరిపోద్ది. నేనైతే పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి కలిపాను అంతే 2 డేస్‌లో. నెక్స్ట్ మొక్కలకి వేసుకునేటప్పుడు డైల్యూట్ చేసుకొని వేసుకోవాలి. డైరెక్ట్గా వేసేయకూడదు. నేనైతే ఒక బకెట్ వాటర్లోకి 2 బకెట్లు వేస్తున్నాను. అంటే ఈ బకెట్లో పూర్తిగా వాటర్ లేవనుకోండి. ఈ 2 వేసేసాక అప్పుడు నేను దీని నిండా వాటర్ వేసేస్తాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఎన్ని ఎరువులు ఇచ్చినా మొక్కకి దానికి సరిపడా సన్లైట్ లేకపోతే మొక్క పువ్వులు పోయదు, కాయలు కాయదు. దానికి సన్లైట్ సరిగ్గా తగులుతుంది, ఎండ సరిగ్గా తగులుతుందో లేదో అనేది మాత్రం చూసుకోండి. నేనైతే పళ్ళ మొక్కలతో పాటు పూల మొక్కలకు కూడా వేస్తున్నాను. పువ్వులు కూడా చాలా బాగా పోస్తున్నాయి. ఆ బుక్లో అయితే పళ్ళ మొక్కలకి అనేసే రాశారు. నేనైతే మాత్రం పువ్వుల మొక్కలకు కూడా ఇచ్చాను. పువ్వులు అయితే ఎంత బాగా పూసాయంటే మీరే చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ అయితే చాలా బాగా పూస్తున్నాయి. ఈ బంతి అయితే మళ్ళీ కొత్త చిగురులు పట్టుకుని వచ్చి మొత్తం పువ్వులు పూసేస్తుంది. అండ్ ఈ కాస్మోస్ అయితే ఎంత బాగా పూస్తున్నాయో. ఇది పొట్టి రకం కాస్మోస్ అన్నమాట. ఇలానే మొక్క పొట్టిగా ఉండి ఇలా గుబ్బూరుగా వచ్చి పువ్వులు ఎక్కువ పూస్తాయి. ఇందులో రకరకాల షేడ్స్ ఉంటాయి. ఇది కూడా చూడండి, నేను లాస్ట్ మంత్ ఇచ్చిన తర్వాతే ఫ్లవర్స్ ఎంత బాగా పూస్తున్నాయి. అయితే ఈ సీడ్స్ bhulakaswargam.comలో అవైలబుల్ ఉన్నాయి. కావాలంటే ఆర్డర్ చేసుకోండి. నేనైతే ఈ ఎరువుని అన్ని మొక్కలకి ఇచ్చాను, పళ్ళ మొక్కలకి, పూల మొక్కలకి కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. మ్యాక్సిమం అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే కాబట్టి మనకి పెద్ద కష్టం ఉండదు. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలానే వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.